వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి విషయంలో చంద్రబాబు ఈ రోజున ఎలాంటి ఆలోచన చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు చాలా సీనియర్ నేతగా కూడా ఆయన ఉన్నారు. సో అలాంటి బుచ్చయ్య చౌదరికి ఈ రోజున టీడీపీ టికెట్ విషయంలో అన్యాయం జరగబోతోందనే ఒక చర్చ ఉంది. అది కూడా జనసేన పొత్తుల కారణంగా. మరి అలాంటి బుచ్చయ్య చౌదరి మాత్రం తాను రూరల్ నుంచి పోటీ చేయాల్సిందే అని కూడా పట్టుబడుతూ వస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో పాటు అటు లోకేష్ కూడా బుచ్చయ్య చౌదరిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది మరో చర్చ. మరి జనసేనకు పొత్తుల్లో భాగంగా ఆ సీటు వెళ్ళినట్లయితే మరి బుచ్చయ్య చౌదరి పరిస్థితి ఏంటి అనేది మరొక అంశంగా చెప్పుకోవాలి. ఇక్కడ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి విషయానికి వచ్చినట్లయితే సో వెస్ట్ గోదావరి నుంచి సుదీర్ఘకాలం ఆయన రాజకీయాలను రిప్రజెంట్ చేయడం జరిగింది అత్యంత కీలకంగా. సో అలాంటి బుచ్చయ్య చౌదరి పలుసార్లు రాజమండ్రి సిటీ నుంచి కూడా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే ఆయన ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన ఎపిసోడ్లో ఎన్టీఆర్ వైపు ఉన్నప్పటికీ ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు వైపు మొగ్గారు. ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో సామాజిక వర్గాల కూర్పు కారణంగా మంత్రి పదవి మాత్రం దక్కించుకోలేకపోయారు. మంత్రి పదవి మాత్రం బుచ్చయ్య చౌదరికి ఒక అందని ద్రాక్షగానే ఉండిపోయింది. బట్ అదే స్థాయిలో పార్టీ తరపున వాయిస్ వినిపించడంలో మాత్రం బుచ్చయ్య చౌదరి ముందుండేవాళ్ళు. నిర్మోహమాటంగా తన వాయిస్ వినిపిస్తూ ఎప్పుడు కూడా అదే స్థాయిలో ఆయన పేరు తెచ్చుకోగలిగారు. సో అలాంటి బుచ్చయ్య చౌదరి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆయన రాజమండ్రి సిటీ యాక్చువల్గా అయింది 14లో అక్కడి నుంచే గెలవడం జరిగింది. అయితే ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఎర్రన్న వారసురాలే భవానీ, ఆమెకు టికెట్ అనౌన్స్ చేసిన కారణంగా ఆయన పక్కకు రూరల్కి పంపించారు చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేసి. మరి రూరల్ నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. అయితే పార్టీ అధికారంలోకి రాకపోవడం కారణంగా ఆయన మంత్రి పదవి ఛాన్స్ కూడా మిస్ అయింది. సో అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తన వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు. ఈరోజు జనసేన టీడీపీ పొత్తులు అధికారికంగా ఖరారైన సిచ్యువేషన్లో ఈరోజు ఆయనకి టికెట్ లేదనే ప్రచారం జరుగుతోంది గత కొన్ని రోజులుగా. గతంలో చూస్తే రాజమండ్రి రూరల్ నుంచి జనసేన తరపున కందులు దుర్గేష్ పోటీ చేశారు. అయితే ఇండిపెండెంట్గా జనసేన వెళ్ళిన పరిస్థితుల్లో కందులు దుర్గేష్ ఓటమి పాలయ్యారు బుచ్చయ్య చౌదరి చేతిలో. బట్ ఈసారి జనసేన ఉభయ గోదావరి జిల్లాలో అందరికన్నా ముందు అడిగే సీటు రాజమండ్రి రూరల్ అనేది ఒక చర్చ. కందులు దుర్గేష్ కూడా ఆ స్థాయిలో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మీద ఓడిపోయారు గత ఎన్నికల్లో అన్న ఒక సింపతి ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఈరోజు చూసినట్లయితే కందులు దుర్గేష్కి టికెట్ అనౌన్స్ చేయడం అనేది ఒక టిపికల్ టాస్కే టీడీపీకి. ఎందుకంటే బుచ్చయ్య చౌదరి తాను ఎట్లయినా సరే ఈసారి అక్కడి నుంచే పోటీ చేస్తానంటూ కూడా పట్టుబడుతూ ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడిని కన్విన్స్ చేయబోతున్నారు ఆయన అని ఒక చర్చ ఉంది. సో ఆయన పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఆయనకి ఎమ్మెల్సీ పదవి మీద కూడా ఎన్నికల ముందే హామీ ఇవ్వబోతున్నారు అంటున్నారు. సో ఎమ్మెల్సీ పదవే కాదు, ఆయన పార్టీ అధికారంలోకి వస్తే క్యాబినెట్లోకి కూడా తీసుకుంటారనేది అయితే ఒక చర్చ నడుస్తోంది. గతంలో ఒక సోమిరెడ్డి లాంటి వాళ్ళని, అదేవిధంగా యనమల రామకృష్ణ లాంటి వాళ్ళందరినీ కూడా సామాజిక వర్గ సమీకరణాల గ్రూపులోనే వాళ్ళు ఓడిపోయిన ఎమ్మెల్యే ఎన్నికల్లో వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి మరీ చంద్రబాబు నాయుడు వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకున్నారు. సో ఈసారి కూడా ఎస్పెషల్లీ బుచ్చయ్య చౌదరి విషయంలో మాత్రం ఈసారి ఆయనకు ముందుగానే ఎమ్మెల్సీ అనౌన్స్ చేసి క్యాబినెట్లోకి తీసుకుంటామన్న ఒక హామీ కూడా ఇవ్వబోతున్నారనేది అయితే పార్టీ నుంచి వస్తున్న లీగ్గా చెప్పాలి. మరి బుచ్చయ్య చౌదరి ఎంతవరకు ఈ సీటును త్యాగం చేసేందుకు ముందుకు వస్తారు అనే అంశం అయితే ఈరోజు టీడీపీకి ఒక సవాల్గా మారబోతోంది అన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.